హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? ఈరోజు క్లాస్లో హెయిర్ క్లిప్ మీకు చూపిస్తాను. సింపుల్ టెక్నిక్స్ తోటి హెయిర్ క్లిప్స్ని మనం ఎలా చేసుకోవాలన్నది ఈ వీడియోలో నేను చూపిస్తా. ఫస్ట్ అయితే మనకు థ్రెడ్ కావాలి. థ్రెడ్ లెఫ్ట్ హ్యాండ్ ఫింగర్కి చుట్టుకోవాలి కావాల్సినంత. దీనికి ఏం లేదు, చైన్ వేసుకుంటే సరిపోతుంది. సింగిల్ చైను మనకి ఎంత లెంత్ కావాలో అంత లెంత్ చూసుకొని సింగిల్ చైన్ వేసుకొని ఆ ఫ్లవర్ని క్రియేట్ చేసుకోవడమే. తర్వాత ఆ టిక్ టాక్ పిన్కి మనం అతికించుకోవడమే. ఫస్ట్ అయితే చైన్ కావాలి కదా, మనం చైన్ ప్రిపేర్ చేసుకుందాము. ఎంత లెంత్ కావాలో అంత చూసుకొని ఫ్లవర్కి తగ్గట్టు చైన్ వేసుకోవాలి. ఫ్లవర్ వేసుకుందాము, చైన్ వేసుకుందాము. చైన్ నేర్చుకున్నారు కదా మీరు, చైన్ వచ్చు కదా ఆల్రెడీ, మీకు ఫస్ట్ లెసన్లోనే చైన్ నేర్పించేసినాం కదా. ఈజీగా నేర్చుకోవచ్చు, ఈజీగా వేసేసుకోవచ్చు. సొంతంగా చేసుకుంటే హ్యాపీ కదా. ఇలా అన్నమాట, మనకి ఎంత కావాలో అంత చైన్ వేసుకొని ఈరోజు ఎండింగ్ కూడా చూపిస్తాను అన్నమాట. వర్క్ అయిపోయిన తర్వాత దాన్ని ఎట్లా ఎండ్ చేయాలి అన్నది చూపిస్తా. ఇంకొంచెం వేసుకుందాము. చూడండి, ఇంకొకసారి చెక్ చేసుకుందాము ఎన్ని ఫ్లవర్స్ వస్తాయి, ఎన్ని పెటల్స్ వస్తాయి అన్నది ఒకసారి చూసుకొని కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు. 1 2 3 4 వచ్చినాయి కదా, మనకి 6 రావాలి. ఇంకొంచెం ఎక్స్ట్రా చైన్ వేసుకుందాం. ఆ పెటల్స్ ఇంకొంచెం పెద్దగా కావాలనుకుంటే చైన్ ఇంకొంచెం ఎక్స్ట్రా వేసుకుంటే సరిపోతుంది. ఒకసారి చెక్ చేసుకొని, మనం కట్ చేయకముందే చెక్ చేసుకొని చూసుకొని తర్వాత కట్ చేసుకుంటే సరిపోతుంది. కట్ చేసిన తర్వాత మళ్ళీ మనకి ఎక్స్ట్రా చైన్ కావాలంటే రాదు కదా, కాబట్టి ముందే చైన్ ఒకసారి చెక్ చేసుకోవచ్చు. పెటల్స్ ఎట్లా పెట్టుకుంటాం మనము అన్నది చూసుకొని చైన్ వేసుకొని కట్ చేసుకుందాము. అయిపోయింది. ఇంకొకసారి చూద్దాం. ఇట్లా కిందేమీ మనం చైన్ వదలాల్సిన అవసరం లేదు. పెటల్స్ వరకు చూసుకుంటే సరిపోతుంది. 2 3 4 5. ఇంకొకటి వేసుకుందామా? ఇంకొకటి వేసుకుందాము. ఇంకొంచెం చైన్ వేసుకుంటే ఇంకొక పెటల్ వస్తుంది. అయిపోయింది, చాలు. ఇక్కడ మనం థ్రెడ్ని కట్ చేస్తాము. కట్ చేసిన తర్వాత ఇక్కడ ఉంది కదా, ఈ దారాన్ని ఈ చైన్లో నుంచి బయటికి తీసుకురావాలి. ఇది ఎండింగ్ అన్నమాట. ఇప్పుడు మనం ఫ్లవర్ వేస్తున్నాం కదా, ఈ ఎక్స్ట్రా థ్రెడ్ మనకు ఉండకూడదు. కాబట్టి ఇక్కడ ఒక నాట్ వేసి ఈ ముడి అన్నది చివరికి వచ్చేలాగా మనం జరుపుకొని లాగాలి. లాగేసిన తర్వాత ఈ ఎక్స్ట్రా ఈ దారం ఉంది కదా, దీన్ని కట్ చేసుకుందాం. ఇక్కడ అట్లే కట్ చేసుకోవాలి. మనం స్టార్టింగ్ చేసినాం కదా, ఈ స్టార్టింగ్లో కూడా అట్లే కట్ చేసుకోవాలన్నమాట. ఒక నాట్ వేసుకొని ఈ నాటుని, ఈ ముడిని ఈ చివరి వరకు తీసుకుని ఇక్కడ టైట్గా లాగాలి.
లాగేసిన తర్వాత అయిపోయింది. ఇంకా కట్ చేసుకోవడమే. ఇంకా ఇవి కదలవన్నమాట. ఇప్పుడు ఒక నీడిల్ తీసుకొని, థ్రెడ్ తీసుకొని మనకి ఇక్కడ అంతే ఇట్లా పెటల్స్ అన్నీ పెట్టుకుంటూ దాన్ని కుట్టడమే. ఇక్కడ కింద సైడు థ్రెడ్ ఏమీ ఉండనవసరం లేదు, పైన మాత్రమే ఉండాలి. అలా ఇట్లా. ఇది ఎక్స్ట్రా వచ్చింది కదా, మళ్ళీ తీసి ఇంకొంచెం పెద్ద పెటల్స్ని పెట్టుకుందాం. అంటే ఎడ్జ్ అన్నది ఈ చివరిది ఇది కూడా లోపలికి రావాలి. అట్లా ఇట్లా పెట్టుకొని పెట్టేసుకొని ఈ నీడిల్కి దారం ఉంది కదా, చివరికి తెచ్చుకొని ఇట్లా పట్టుకుందాము. ఇట్లా పట్టుకొని నీడిల్ని బయటికి లాగేస్తే థ్రెడ్ వస్తుంది కదా. ఇక్కడ ఈ థ్రెడ్ని ముడి వేసేసుకుందాము. అయిపోయింది. ఇంకొక నాటు వేసుకున్నాము. ఇంకొంచెం టైట్గా ఉండడానికి ఇంకొంచెం వేసుకుందాం. అయిపోయింది. కట్ చేసుకొని చూడండి, ఒకటే షేప్లోకి రావాలని ఏమీ లేదు, కావాల్సినట్లు మనం చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు పప్పి పిన్ తీసుకుందాము. తీసుకొని దీనికి గమ్ము పెట్టుకొని ఇట్లా గమ్ము పెట్టుకొని ఇట్లా అంటించి ఇక్కడ మనకి ఏమన్నా కావాలంటే ఫ్లవర్స్ పెట్టుకోవచ్చు. చూపిస్తా. ఇక్కడ కూడా గమ్ము అంటించి ఇంకొంచెం అంటిస్తాం. ఇక్కడ కదలకుండా కింద అంటించి ఇక్కడ మనం పెట్టుకున్నాం కదా, ఇక్కడ ఫ్లవర్స్ కానీ లేదంటే కుందన్స్ కానీ అంటించుకోవచ్చు. ఇలాంటి స్టోన్స్ ఏమన్నా ఉన్నా కూడా మనం అంటించుకోవచ్చు. ఇలా అన్నమాట. చూడండి
ఎంత బాగుంది. ఇక్కడ నేను ఈ మిర్రర్ అంటించినాను, ఇక్కడ కుందన్ అంటించినాము. బాగుందా? నేర్చుకోండి, ట్రై చేయండి. సింపుల్గా మనము ఉలెన్ క్రాఫ్ట్ని రెడీ చేసుకున్నాము. బాయ్.